సుబ్బరామిరెడ్డి గారి ప్రజాహిత రంగంలో సాంస్కృతిక మాగాణంలో సాగిస్తున్న అద్భుత పయనం. ఆ మహామనిషికి జయహో జయ జయహో అంటూ మనం మన ఆనందపు అభినందనలను తెలియచేస్తూ నెల్లూరు గడ్డపై పుట్టి పెరిగిన ప్రజల మనిషి, సేవకు అర్థం, ప్రేమకు పరమార్థం, వెళ్లి విరిసే మానవత్వం రంగరించుకున్న మహానేత సుబ్బరామిరెడ్డి గారిని ముందుగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో నెల్లూరు శాఖ ప్రారంభకుల్లో అరుదించారు భారతీయ సినిమాకే ఒక లెజెండ్ పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. మన హృదయాల్లో ఆనందపు గంటలు మ్రోగిస్తూ అరుదించారు సినీ ప్రేక్షకుల గుండె లోపలి పొరలను తట్టి పలుకరించిన నట ప్రబృంద పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారు. ఈనాటి కావ్య నాయకులు మోహన్ బాబు గారిని వారి సతీమణితో కలిసి వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మోహన్ బాబు గారి తనయ, ఈ తరం నటి నిర్మాత మంచు ప్రసన్న లక్ష్మిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు శ్రీ ఆర్వి రమణమూర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పార్లమెంట్ సభ్యులు చింతా మోహన్ గారిని వేదికకు స్వాగతిస్తున్నాం. పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. పార్లమెంట్ సభ్యులు ల్యాంపో రాజగోపాల్ గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. జేడి శీలం గారు పార్లమెంట్ సభ్యులు, వారికి ఆహ్లాద స్వాగతం పలుకుతున్నాం. శాసనసభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. శాసనసభ్యులు ఆనంద్ వివేకానంద రెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు, వారికి శుభ స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే శాసన మండలి సభ్యులు వాకాటి నారాయణ రెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. శాసన మండలి సభ్యులు పి సుధాకర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. కాటం విష్ణువర్ధన్ రెడ్డి గారు పూర్వ శాసనసభ్యులు, వారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, వారు కూడా పూర్వ శాసనసభ్యులు, వారికి శుభ స్వాగతం పలుకుతూ ఉన్నాం. పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు పూర్వ శాసనసభ్యులు, వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. సివి శేషారెడ్డి గారు పూర్వ శాసనసభ్యులు, సానపరెడ్డి పెంచల రెడ్డి గారు, వారు కూడా పూర్వ శాసనసభ్యులు, వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, వారికి శుభ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఖమ్మం విజయరామరెడ్డి గారు పూర్వ శాసనసభ్యులు, వారికి ఆనంద స్వాగతం. పనబాక కృష్ణయ్య గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. నెల్లూరు పూర్వ మేయర్ శ్రీమతి భానుశ్రీ గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే ఈ వరుసలోనే చాట్ల నరసింహారావు గారికి స్వాగతం. పూర్వ జడ్పీ చైర్మన్ పి చంచల్ బాబు యాదవ్ గారికి స్వాగతం. పిండి సురేష్ గారికి స్వాగతం. జె సత్యనారాయణ గారికి స్వాగతం. సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ నెల్లూరు శాఖ అధ్యక్షులు శ్రీ జేవి రెడ్డి గారికి స్వాగతం. సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ విజయవాడ శాఖ అధ్యక్షులు ముత్తవరపు మురళీకృష్ణ గారికి స్వాగతం. మురళీ వెన్నం గారికి స్వాగతం. అమెరికాలోని తానా 19వ మహాసభల కోఆర్డినేటర్ గారు, వారికి కూడా శుభ స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు మనందరం ఎంతో అనురాగపూర్వకంగా ఆత్మీయంగా ఎదురు చూస్తున్న వెండిగర తారాతోరణం ఈ వేదికను అలంకరించి ఉన్నారు. వారందరికీ స్వాగతం పలుకుదాం.
తాను సకల కళలతో కళాకళ ఆడించాలని సంకల్పంతో ఈనాడు ఇందరూ పెద్దల సమక్షంలో మా సంస్థ శాఖను ప్రారంభించడానికి ముందుకొచ్చారు. ఎక్కడ కళలు కళకళలాడతాయో అక్కడే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ సంస్థ ప్రారంభోత్సవానికి మహానటులు పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారిచే ప్రారంభించడం, మరో విలక్షణ నటుడు డాక్టర్ మోహన్ బాబు గారిని నటవాచస్పతి బిరుదుతో సత్కరించడం డాక్టర్ సుబ్రహ్మరెడ్డి గారి ఉత్తమ సంస్కారానికి నిదర్శనంగా భావిస్తూ ఈ సభకు ఇచ్చేసిన జనులందరికీ స్వాగతం పలుకుతూ నమస్కారం. మీరందరూ కూడా మోహన్ బాబు గారు నటవాచస్పతిని అద్భుతమైన బిరుదుని ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాత సత్కరిస్తారు. ఆ బిరుదుతో వారిని కళా ప్రపంచానికి ఇంకా ఎంతో సేవ చేయాలని, ఒక కళాకారుడుగా తన యొక్క కళాశక్తి కోట్లాది గుండెల్లో చిరస్థాయిగా నిలవాలని మా మోహన్ బాబు నా మిత్రుడు, ఆయనకి ఇంత సహాయం చేస్తే ఇంత ప్రేమ చూపించినటువంటి ఒక కృతజ్ఞమైన వ్యక్తి. నేను ఎప్పుడైనా చేస్తే ఎప్పుడూ ఆత్మహత్యం చెప్తూనే ఉంటాడనమాట. మరి అటువంటి మా మోహన్ బాబు నేను ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి ఇంకా కళామతులకి సేవ చేయాలని. కళామోహన్ గారు అపూర్వ సృష్టిని జరపని అహంకారమది వ్యర్థం, అందంతో శృతి కలవని అలంకారమది వ్యర్థం. గొప్ప డాబులు ఎన్ని చెప్పినా ఈ అరుదైన ప్రతిభకి ఇవ్వని పురస్కారం సత్కారం వ్యర్థం. అది మన సుబ్రహ్మణ్య గారు చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ మళ్ళొక్కసారి ఆత్మశుద్ధితో చేయని నమస్కారం అది వ్యర్థమని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. వాగ్దానాలు చేయడం తప్ప దానాలు చేయడం చేత కాదు. ఒక్క సుబ్బరామరెడ్డికి మాత్రమే దానం చేయడమే తెలుసు, వాగ్దానం చేయడం తెలియదు. చేతిలో అలా తీసి ఇచ్చేయడం ఆయన. అంత మహానుభావుడు సుబ్బరామరెడ్డి గారు. ఇవాళ మరి అక్కినేని నాగేశ్వరరావు గారి సమక్షంలో, కళాభినేత్రి వాణిశ్రీ గారి సమక్షంలో మా సోదరుడు మోహన్ బాబుకి నట వాచస్పతి అని బిరుదిస్తున్నాడండి. ఎవరు పెట్టారో కానీ మోహన్ బాబు చాలా మంచి పేరు అది. నట వాచస్పతి అంటే వాచకంతోనే నటించగలిగిన గొప్పవాడు అని. అందరూ కళ్ళతో అభినయిస్తారు, మోహన్ బాబు గొంతుతో కూడా అభినయించగలడు. అందుకనే నట వాచస్పతి అయ్యాడు అతను. మోహన్ బాబు గారితో ఎలా మనం ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఆయనకి సడన్ గా కోపం వచ్చేస్తుందో అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఉన్నా కూడా అందరికీ మోహన్ బాబు గారు అంటే ఒక ఇష్టం. సో హీరోల్లో ఎంతో మంది హీరోలు ఉంటారు. ఆ హీరోల్లో ఒక హీరోగా, ఒక విలన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక కామెడీ ఆర్టిస్ట్గా అన్ని చేయగలిగిన ఒక హీరో ఎంతో మంది. మనం కూడా మోహన్ బాబు గారు రాగా అవ్వాలి, అలాంటి ఒక వెరైటీ క్యారెక్టర్స్ మనం చెయ్యాలి అని ఫీల్ అయ్యే ఆర్టిస్టులు ఎంతో మంది. ఈ మెరబాన్ ఎందుకో నా కోసం చేసుకుంటూ ఉంటే షర్ట్ కావాలా? నీ సైట్ చూసుకున్నావా? పర్ఫ్యూమ్ బాక్సెస్. అరే చెప్పరా, నేను అనేది మన రిలయన్స్ డిజిటల్ టీవీ మీద మనం రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేశాం కదా, వాటిని ఇచ్చి మనం కుకరీ ఛానల్ తీసుకుందాం. కమాన్ యా గైస్, రిలయన్స్ డిజిటల్ టీవీలో ఏ ఛానల్ ప్యాక్ కొనుక్కున్నా దొరుకుతాయి రివార్డ్ పాయింట్స్. వాటిని కలెక్ట్ చేయండి, తర్వాత వాటిని ఇచ్చి ఏదైనా ఛానల్ ప్యాక్ తీసుకోండి. రిలయన్స్. అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తానని డైలాగులు రాసేసి అసలు ఆయనలోని వ్యక్తిత్వాన్ని మార్చేసి సునిశ్చితమైన ఎక్స్ప్రెషన్స్ మీరు చూడండి. మీరు మోహన్ బాబు గారిని ఒక మంచి నటుడిగా ఒక మంచి పాత్ర చేశారంటే గోరంత దీపం మళ్ళీ చూడండి. అటువంటి అద్భుతమైన నటుణ్ణి ఒక దుర్యోధనుడిగా, ఒక రావణాసురుడిగా, ఒక దుశ్శాసనుడిగా చేసింది మన పరశుడి బ్రదర్స్ అన్నమాట. 25 సంవత్సరాలుగా పరిచయం. మోహన్ బాబు గారు నాకు పరిచయం అనటం కంటే
మోహన్ బాబు గారికి నేను పరిచయం 25 సంవత్సరాలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోహన్ బాబు గారిని చూస్తూనే ఉన్నాను. మోహన్ బాబు గారు మాకు ఒక్కొక్కసారి ఇందాక డాక్టర్ రాజశేఖర్ గారు చెప్పినట్టు ఒక కమెడియనే కాదు, ఒక విలన్ కాదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, ఒక హీరో కాదు, ఏ క్యారెక్టర్ చేసినా సరే ఆయన స్టార్ కాదు, నటుడు. ఒకసారి తిరుపతిలో ఆయన స్కూల్కి వెళ్ళా. ఏమయ్యాను, ఇది ఏం చెప్తే తెలుసా నీకు అన్నాడు ఈయన. నేను చెప్తే తెలుస్తాను, నాకు ఎలా తెలుస్తాను అన్న. ఇది రుద్రాక్ష చెట్టయ్యా, ఇది ఎక్కడ పండదు, ఓల్డ్ హిమాలయ, నెక్స్ట్ ఇక్కడే విద్యానికేతనంలో పండుతుంది ఈ చెట్టు, ఎంత మందన్నా కూడా బ్రహ్మాండంగా పండుతుంది చూడు అన్నారు. ఏంటన్నా నేర్పించాడు. మీ ఇంటి పేరు ఏంటి అన్న? మంచు అన్నారు. మరి పండగ వస్తుందా అది? ఆయన స్వగ్రామం, సొంత జిల్లా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ సమాజ పరివర్తనకు కొంత నెల్లూరు పేరు ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సుకృతం వల్ల ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్స్ నాకు చెప్తూ ఉండేవారు. సమాజ చైతన్యం కలిగించినటువంటి పెద్దలు కూడా నెల్లూరులో ఉన్నారు. ఇద్దరు మిత్రుల్లో రాజు సులోచనని పక్కన పెట్టుకొని గోడకి కాలు తన్ని నిలబడి సిగరెట్టు లైటర్తో వెలిగించుకుంటుంటే ఆ సిగరెట్ స్టైల్ ఈ రోజుకి మర్చిపోని వాడిని నేను. అదేవిధంగా ఒక భగ్న ప్రేమికుడుగా, దేవదాసుగా తాగితే ఏమవుతారు అని చూపించినటువంటి ఆనాటి దేవదాసు గురించి చూసి ఈనాటి వరకు కూడా మందు ముట్టని వాణ్ణి నేను. శ్రీమతి ఇందిరాగాంధీ లాంటి మహనీయుల చేత సుబ్బరామరెడ్డి యువకుడిగా ఉన్నప్పుడే తన యొక్క శక్తి సామర్థ్యాల్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని చూపించి శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి సుబ్బరామరెడ్డి. అటువంటి సుబ్బరామరెడ్డి గారు ఈరోజు మన జిల్లా వాసిగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కళాకారుల యొక్క ప్రస్థానానికి ఈ జిల్లాలో ఇప్పటికీ అనేక కార్యక్రమాలున్నా మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి ఈ జిల్లాకి అని చెప్పి ఆయన ఈనాడు కార్యక్రమాలు తీసుకురావడం, వారికి మరి మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే సుబ్బరామరెడ్డి గారు మరొక కార్యక్రమంలో కూడా మనకు పరిచయం కాబోతున్నారు. దానిలో కూడా వారు విజయం సాధించాలని, మీ అందరి మన్నల్ని పొందాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నట ప్రత్యేక మోహన్ బాబు గారిని గౌరవ సన్మాన ఆసనంపై ఆసీనులు కమ్మని మనసారా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు అందరి అభిమాన నాయకుడు డాక్టర్ సుబ్బరామరెడ్డి గారి నేతృత్వంలో నట సామ్రాట్ నాగేశ్వరరావు గారు సన్మానకర్తగా ఆర్థిక శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో పాటు ఈ సన్మానోత్సవంలో వేదికపై ఉన్న అతిథి వరేణ్యులందరూ ఆత్మీయంగా పాల్గొంటారు. మోహన్ బాబు గారికి కొండంత పుష్పహారంతో, పట్టు జరీ శాలువతో, సుందరమైన తలపాగతో, సువర్ణ కంకణంతో, నట వాచస్పతి బిరుదు పలకంతో, అందాల జ్ఞాపికతో, వీణతో అనురాగపూర్వకంగా సత్కరిస్తారు. ఆ దృశ్యాన్ని వీణుల విందుగా, నేత్రపర్వంగా నిండు మనస్సుతో మనం తిలకిద్దాం, ఆస్వాదిద్దాం. మోహన్ బాబు ఆయన దమ్మున్న నటుడు, అంతేకాదు దిల్ ఉన్న నటుడు. దశాబ్దాల వడి నడకలో 520 చలనచిత్రాలు, అది ఒక్క మోహన్ బాబు గారికే సాధ్యమైంది. ఆయన ఏ పాత్ర ధరించినా అదో కొత్త లోకం. అందుకే ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించాయి. స్వర్గం నరకం చిత్రంలో తొలి పదం మోపిన మోహన్ బాబు గారి సినీ సాంస్కృతిక పయనం ఎన్నో వసంతాలు. 520 సినిమాలలో వివిధ పాత్రల రాకెట్లను ప్రయోగించిన వైనం అమోఘం, అద్భుతం, అపూర్వం. అది ఓ గంభీర సాగరం. ఆయన ఒక తెలుగు సినిమా గంధర్వుడు, సినీ చరిత్రలో పోలిక లేని, పోటీ లేని నట నాయకుడు.
తెలుగు సినిమా వాణిజ్య వైభవాన్ని తిరగరాసిన ఘనుడు, తెలుగు సినిమా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టిన గండర గండడు. ప్రతి క్యారెక్టర్ తనను తాను అడాప్ట్ చేసుకుంటూ ఆయన పోషించిన పాత్రలు అద్భుతాలు, భాష కందని భాష్యాలు. పేరు విన్నా, ఆయన సినిమా క్లిప్పింగ్ చూసినా, ఆయన స్వరం ఆలకించిన మన హృదయం పులకిస్తుంది, పరవళ్లు తొక్కుతుంది. సినిమా చూసి ఆనందించే క్లాస్ వేరు, మాస్ వేరు. కానీ మాస్ ని, క్లాస్ ని అదరగొట్టిన ఏకైక హీరో మోహన్ బాబు. మేలిమి నిర్మాతగా మేజర్ చంద్రకాంత్ వంటి కళాస్వరూపాలను తెలుగు గడ్డకు అందిస్తూ పుణ్యభూమి నా దేశం నమో నమోది అంటూ సవినయంగా వేల వందనాలు అర్పించిన కళా చతురుడు. మోహన్ బాబు నటుడిగా ఎంతైనా చెప్పవచ్చు. ఆయన గురించి ఎన్ని విధాలుగా అయినా శ్లాఘించవచ్చు. దానికి తోడు రాజ్యసభ సభ్యులుగా సామాజిక బాధ్యతల్లో, అభ్యుదయ భావాల్లో పయనించిన పవిత్రత, ఎన్నో విద్యాలయాలను నిర్మించి అందించిన విద్యాదానం ఆ వ్యక్తిని కారణ జన్మునిగా తీర్చిదిద్దింది. అనేక సంస్థలు, వ్యవస్థలు ఆయనకు ఎన్నో అవార్డులను, విశేష పురస్కారాలను అందించి అక్కున చేసుకున్నారు. అందుకే మనమంతా ఆత్మీయంగా ఈవేళ ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నాం. యువతరాన్ని తన వెంట పరుగులెత్తించుకోగల నవతరం తారామణి దీక్షా సేథ్ నిప్పు, మిరపకాయ లాంటి గుప్పెడు చిత్రాల్లో తెలుగు సీమలో చక్కటి నటనతో రాణిస్తోంది కుమారి దీక్షా సేథ్. ఊ కొడతారా, ఉలిక్కి పడతారా మంచులక్ష్మి నిర్మాతగా సమర్పిస్తున్న చిత్రం. అందులో కూడా హీరోయిన్ గా తన నటనను అందిస్తూ ఉందట. దీక్షా సేథ్ అభినందనలు. శ్రద్ధాదాస్ నటనకు భాషా భేదాలు లేవని నిరూపించిన సుమనోజ్ఞ నటి. ఆర్యా 2 చిత్రం ఫేమ్ శ్రద్ధాదాస్ కు అభినందన. మంచు లక్ష్మి నిర్మాతగా, చక్కటి నటిగా ఈ మధ్యకాలంలో వెలుగులను విరుజుమ్ముతున్న మోహన్ బాబు గారి తనయుడు కుమారి లక్ష్మి ఇప్పుడు శ్రద్ధాదాస్ ను ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. అశ్విని నాగేశ్వరరావు గారు, మోహన్ బాబు గారు. కుమారి అర్చన నర్తనం, అభినయం రెండూ సమపాలతో పరుగులెత్తించగల తపనగల తార కుమారి అర్చన. కుమారి అర్చన తనికెళ్ల భరణి గారు నటుడిగా, రచయితగా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న తనికెళ్ల భరణి గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు నాగేశ్వరరావు గారు, మోహన్ బాబు గారు. ఆలీ గారు కదిలిస్తే చాలు కామెడీ పండించే ఆలీ గారికి సత్కారం. బ్రహ్మానందం గారు ఇది ఆత్మీయంగా చేస్తున్న చిరు సత్కారం. ఇప్పుడు అభినందన శుభవాక్కుల సమర్పణ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కాబోతూ ఉంది. ఈ నట వాచస్పతి బిరుదును నాకు ఇచ్చినటువంటి ది గ్రేటెస్ట్ పర్సన్ డాక్టర్ టి సుబ్బరామరెడ్డి. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చెప్పింది ఒక ఎత్తు, నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాడని, ముక్కుకు సూటిగా మాట్లాడేవాడని. కారణం మా నాన్నగారు టీచరు, ఆయన నేర్పించిన విషయాలు. అంటే యథార్థవాది లోక విరోధి అంటారు. అయినా నష్టమేముంది? ఇతర దయాదాక్షిణ్యాలతో బ్రతకాల్సిన అవసరం లేదు. కష్టపడదాం, దేవుడిస్తే తీసుకున్నాం, దాంతోనే సంపాదిద్దాం.
దాంతో నిజంగా ఉన్న ఉద్దేశంతో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఒక కులం వాళ్ళు ఆశీర్వదిస్తే ఈ పొజిషన్కి రాలేదు, అందరూ ఆశీర్వదించాలి, ఇక్కడ కులం ఉండకూడదు, కులం అంటే అది HIV జబ్బు లాంటిది అని చెప్పిన వ్యక్తి భారతదేశంలో అండ్ ఓన్లీ 1%. నా కులం వాడికే సినిమా చూడండి అంటే ఆ కులం ఆ సినిమా ఆడదు, నా కులం వాళ్లే నాకు ఓటు వేయండి అంటే కుదరదు, నా కులం వాళ్లే నా హోటల్కి రండి కుదరదు. ఇది కొంతమంది రాజకీయ నాయకులు మీకు పెడుతున్నటువంటి అగ్గిపుల్ల, దాని లోపల పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి. మీరు బాగా ఆలోచించి నేను ఒక విషయం చెప్పాను సినిమాల్లో. ఒక విలేజ్కి 5 మంది పార్టీలు వస్తే 5 మందిని ఆహ్వానించండి, 5 మందిని గౌరవించండి, 5 మంది చెప్పింది వినండి, కానీ మీకు ఆలోచన ఎవరికి మీదకి ఇష్టమో, ఏ పార్టీకి ఇష్టమో ఆ పార్టీకి వేయండి. అంతేగాని వాళ్ళిచ్చే సారా పొట్లాలకు, బిర్యానీ పొట్లాలకు, చీరలకు, టీవీలకు మీరు లొంగినప్పుడు ఆ తర్వాత మీకు వాళ్లను ఉద్యోగం ఇవ్వమని, మా గ్రామానికి న్యాయం చేయమని అడిగే అధికారం మీకు లేదు. కాబట్టి ప్రజలారా బాగా ఆలోచించుకొని నీతికి, న్యాయానికి, ధర్మానికి ఉండండి, కుల మతాలకు అతీతంగా ఉండండి అని కోరుకుంటున్నాను. కూడు గుడ్డ నీకున్నా లేకున్నా అందరిలాంటి మనిషివిరా, హక్కుల సేనకు మహారాజువురా, హక్కుల సంగతి మరిచావంటే, బిక్కుమని నిలిచావంటే దోపిడి దొంగల యాగంలో బలిపశువుగా మారేవు, వెచ్చటి నెత్తుటి కౌగిట్లు ఆఖరి స్నానం చేసేవు అన్నాడు ఒక మహాకవి. ప్రతి ఒక్క కళాకారుడిని గౌరవించే సంస్కారం డబ్బు ఉండొచ్చు కానీ అందరికీ ఉండదు. ఏం బిడ్డని చెప్పండి, ఈ రోజున భారతదేశంలో ఏ నటుడిని తీసుకురమన్నా ఈ వేదిక మీదకి తీసుకొస్తాడు. ఆ విజయనగరంలో ఒక కుగ్రామంలో టాబ్లెట్స్ కావాలంటే వ్యాన్ పెట్టి టాబ్లెట్స్లో కావాల్సిన వాళ్ళకు టాబ్లెట్స్ అందించాడు. నేనే వెళ్ళి ఎన్నోసార్లు వారితో కూడా కలిసి వెళ్ళాను. అలాగే నీళ్లు లేని వాళ్ళకి నీళ్ళు ట్యాంక్స్ పెట్టి ఎక్కడ కావాలన్నా విశాఖపట్నంలో చేశారు. ఆయన చేయని పనులు లేవు. ప్రతి ఒక్కరికి నిజం చెప్తున్నాను, నమ్మండి. మీకు కావలసిన వ్యక్తి మీ బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇంత వయసు వచ్చినా అని నాగేశ్వరరావు అని అంటుంటారు. ఏంటండి నాకు అంత వయసు వచ్చిందా? ఏమండి, ఆఫ్టర్ ఆల్ 88 years రాబోతున్నా 89th year. ఏంటండి దీనికి ఇంత గొడవ? ప్రతివారు అట్లాంటి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను ముసలివాడిని అయిపోయానని వాళ్ళు అనుకుంటున్నారని నాకు అనుమానంగా. అంటే బాగుండలేదు. మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాను, నాగేశ్వరరావు గారి కథకలంతా ఉన్నాను నాకు చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. ఈ వయసులో కూడా అంటే దాని అర్థం ఏంటండి? ఎలాగో ఉన్నది ఏలన్నీ ఏదేటో అవుతాది చిన్నన్ని అని గుర్తుకొస్తుంటే బాణిస్తీని చూసి నేను నెల్లూరు అమ్మాయి కాస్త బొద్దుగా ఉంది కానీ నాకు వెంట్రుకలు తెల్లబడ్డాయి కానీ మనసులు తెల్లబడలేదు కదా. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అది చేస్తా అంటే మీరు ఎల్లగొట్టాలని కాదు. మోహన్ బాబు అంటే నటనలో పెద్ద నాకు ఈర్ష్య కలగలేదు కానీ ఈ స్కూల్ విషయంలో మాత్రం ఈర్ష్య కలిగింది అని చెప్పడానికి వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈర్ష్య అంటే ఎవరైనా ఈర్ష్య పడ్డారు అంటే నువ్వు గొప్పవాడు అని చెప్పడం అని అర్థం చేసుకోమని మోహన్ బాబు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.